బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం నీలాద్రిపురం గ్రామంలో జనసేన పార్టీ నాయకులు కొడవటి ఈశ్వర్ నివాసంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నిర్వహించారు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గత వైసీపీ ప్రభుత్వంలో మీరు మీ వైసీపీ నేతలు చేసిన దారుణాలు అన్నీ ఇన్ని కావని గుర్తు చేశారు. సుధాకర్ అనే డాక్టర్ను చంపడం, సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేయడం, సొంత బాబాయ్ వివేకానంద హత్య జరిగినా పట్టించుకోకపోవడం వంటి ఘోరాలు వైసీపీ హయాంలోనే జరిగాయన్నారు. కులం కార్డు వాడుతూ పార్టీలో ఉన్న కులాల నాయకులతో మాట్లాడిస్తూ నీచమైన కుల రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అంబటి విషయంలో వంగవీటి నరేంద్ర, ముద్రగడ పద్మనాభం వంటి మూలన కూర్చున్న కాపు నేతలతో పనికిమాలిన కుల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రిని, ఆయన తల్లిని అంటే పట్టించుకోకుండా అలా మాట్లాడిన వారిపై కేసులు నమోదు చేస్తే వారిపై సింపతి చూపించడం సరికాదన్నారు. సొంత చెల్లిని నానాబూతులు తిడుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటున్నారని, చెల్లిని అంటే పట్టించుకొని మీరు ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచులను ఎలా అందుకుంటున్నారని ఎద్దేవా చేశారు. శవాలపై రాజకీయం చేసే పార్టీ వైసీపీ పార్టీ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలుంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని, ఇలా రోడ్లపై లేనిపోని మాటలు మాట్లాడడం సబబు కాదన్నారు. 11 చోట్ల వైసీపీ పార్టీ నేతలను గెలిపించిన ప్రజలు అసెంబ్లీకి వెళ్లని వైసీపీ నేతలను ప్రశ్నించాలని, అలా వెళ్లని పక్షంలో రోడ్లపైకి వచ్చి వారిని నిలదీయాలని బొలిశెట్టి పిలుపునిచ్చారు. జగన్, అతని సొంత ఛానల్ పేపర్లో లేనిపోని అవినీతి ఆరోపణలు చేస్తున్నారని, అవి సరికాదని అన్నారు. ప్రజలకు, రైతులకు ఎంతో ఆశాజనకంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్ ఉందన్నారు. సంక్షేమానికి కేరాఫ్ తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమని ఎమ్మెల్యే బొలిశెట్టి స్పష్టం చేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా మీరు కనీసం దాన్ని పట్టించుకోలేదు. మీ సొంత చెల్లెల్ని అమ్మనా బూతులు తిడుతున్నాడు, అక్కడ వీడియో చూడండి. అలాంటి బూతులు నేను ఎప్పుడు వెళ్ళలేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు తల్లిని దూషిస్తే వాళ్ళ పోలీస్ కేసు పెడితే వాళ్ళ మీద సింపతి కురిపించడం, నిజంగా ఏదైతే దాడి జరిగిందో అది కరెక్ట్ కాదు, ఏ పార్టీ అయినా. దాన్ని మేము కూడా సమర్థించాం. కానీ ఒక ముఖ్యమంత్రి తల్లిని తిట్టిన భాష మీరు అందరూ చూశారు. దానికి కూడా ఈ సమాజంలో కొంతమంది పెద్ద మనుషులు కాపులు ముసుకేసుకుని కొంతమంది ఇంకోటి క్యాస్ట్ ఇప్పుడే వచ్చినాయి అని అడుగుతా ఉన్నాం. ఇంతకుముందు చాలా మందిని అరెస్ట్ చేశారు, జోగి రమేష్ని అరెస్ట్ చేశారు, చాలా మందిని అరెస్ట్ చేసినప్పుడు ఆ రోజు బీసీ కార్డు వాడదామని చూశారు. ఈ రోజు వచ్చేటప్పుడు అంబటి రాంబాబు కాపు కులస్తుడు కాబట్టి కాపులు లెక్కేసే విధంగా ఎక్కడో పడుకుని ముద్రగడ పద్మనాభం గారిని, అదేవిధంగా వంగవీటి పేరు చెప్పుకున్నట్టు నరేంద్ర గారిని, వీళ్ళందరినీ సీన్లో దింపి శవాల మీద రాజకీయం చేసే పార్టీ ఈ వైసీపీ పార్టీ కాదని అడుగుతా ఉన్నా. నీకు నిజంగా అంత ఆడపడుచుల పాటు శక్తిశుద్ధి ఉంటే ముందు నీ చెల్లిని నువ్వు కాపాడుకో. మీ చెల్లిని పచ్చిబూతులు తిడతా ఉంటే అది నువ్వు కనీసం మాట్లాడలేనటువంటి పెద్ద మనిషి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నా అక్క చెల్లెళ్ళందరికీ నేను ఆసరా ఉంటాను, మీ అందరి జీవితాల్లో వెలుగు తీసుకొస్తానని చెప్పడానికి సిగ్గులేదని అడుగుతా ఉన్నా. మీరు నిజంగా దమ్ముంటే సభకు రండి, దాంట్లో ఉన్న తప్పులుంటే రికార్డ్ చేయించండి సభలో, అది రికార్డెడ్గా ఉంటుంది. అంతేగాని మీ సొంత పేపర్ సాక్షి పెట్టుకొని, సాక్షి ఛానల్ పెట్టుకొని దాంట్లో మీ ఇష్టానుసారం ఎవరి మీద పడితే అవినీతి ఆరోపణలు చేసి మీ ఇష్టానుసారం చంద్రబాబు నాయుడు గారు తిట్టి దానివల్ల ఉపయోగం లేదు. మీరు నెగ్గిన 11 కాన్స్టిట్యూన్సీల ప్రజలకు కూడా నేను విన్నవించుకుంటా ఉన్నాను. మీరు గెలిపించిన నాయకులు సభకు వెళ్ళకపోతే మీరు రోడ్ల మీదకి వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది. నేను గెలిచి వాళ్ళకి 19 నెలల కాలంలో నేను కొన్ని వందల సార్లు తిరుగుంటాను ఈ ప్రాంతాలన్నీ కూడా. ఎక్కడ ఇబ్బంది కలిగితే అక్కడ ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చి పనిచేస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాలు ఎక్కడ రోడ్లు అయిపోతే రోడ్లు వేస్తూ ఉన్నాం. రైతు సోదరులు 42 ట్రాన్స్ఫర్లు పోతే ట్రాన్స్ఫర్లు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ చెప్తే ట్రాన్స్ఫర్లు ఇప్పించడం జరిగింది. కరెంట్ ఎక్కడ కొరత లేకుండా చేస్తూ ఉన్నాం. ఇవాళ సోలార్ రూప్ టాప్ని ఫ్రీగా ఎస్సీ సోదరులకు ఇచ్చే విధంగా దాదాపు 200 చిల్లర కోట్లతో ఇవాళ ఈ జిల్లాలో ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ సంక్షేమం కాదని అడుగుతూ ఉన్నాం. సంక్షేమానికి అడ్రస్ తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ కూటమి కలయికని మీరు అందరూ అద్దం పట్టే విధంగా ఈ బడ్జెట్ ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా నన్ను అడగవచ్చు, నేను ఆన్సర్ చేస్తాను. గత ప్రభుత్వంలో ఏ రోజైనా మీరు బడ్జెట్ ప్రజలకు వివరించారా? అసలు ఏం జరుగుతుందో తెలియదు. సూట్ చేసి రావడం, అసలు అసెంబ్లీ జరిగిందా, అడ్మినిస్ట్రేషన్ ఉందా, సెక్రటరేట్ ఉందా, అవన్నీ మర్చిపోయారు. ఆ అధికారులు కూడా మొత్తం మర్చిపోయారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. రాబోయే రోజుల్లో వచ్చే సంవత్సరం బడ్జెట్లో పేద ప్రజలకి మరింత మెరుగైన బడ్జెట్ ఇచ్చే విధంగా మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గౌరవ చంద్రబాబు నాయుడు గారిని గౌరవించండి, ఆశీర్వదించండి, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించండి. ఇవాళ నరేంద్ర మోడీ గారి సహకారంతో 33,000 కోట్లను పోలవరానికి తెచ్చుకున్నాం. అమరావతికి 53,000 కోట్లు కేటాయించుకోగలిగాం. ఏదైతే విశాఖ ఉక్కు ఉందో మూసేస్తానని చెప్తే దాన్ని మళ్ళీ 50 కోట్ల లాభంలోకి ఈరోజు తీసుకురావడంలో మరి ఈ ప్రభుత్వం ఎంతసేపు చూపించిందో మీకు తెలుసు. పోలవరాన్ని పరుగులు పెట్టిస్తా ఉన్నాం. ఇవన్నీ అభివృద్ధి కాదా? ఏ నీటి ప్రాజెక్టు కాదు. కాలువల్లో కనీసం సిల్ట్ తీయలేదు.
పేదలకు వెళ్ళేటువంటి నీరన్నీ కూడా మురికెత్తిపోయి అవి ఆ టౌన్లో ఉన్న నీరంతా కూడా మరి మిడ్ లెవెల్ కెనాల్లోను, లో లెవెల్ కెనాల్లోను, మామూలు కెనాల్లోను వదిలేస్తుంటే పట్టించుకొని గత ప్రభుత్వానికి మీరు ఈ బడ్జెట్ గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, కూటమి గురించి కానీ మాట్లాడే అర్హత మీకు లేదని నేను మీకు తెలియజేసుకుంటూ, ఈ బడ్జెట్కి మరింత రాబోయే రోజుల్లో ఇంకా మెరుగుదిద్ది, రాబోయే రోజుల్లో ఇంకా నిరుపేదల సంక్షేమానికి మీ అందరి సహకారాన్ని అందిస్తూ మీ అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకోవడం జై హింద్. ఆరు సుధాకర్ డాక్టర్.